शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః. జై శ్రీరామ్. అందరూ రామనామం రాయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను మొదలు పెడుతున్నాను. నిన్నటి వరకు మనం బాలకాండలోని 3 సర్గల వరకు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 4వ సర్గలోకి మొదలు పెడుతున్నాం. రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి వారు రచన అయితే చేశారు. ఇప్పుడు మరి దాన్ని గానం చేసేదెవరు అనేదే ప్రశ్న. దానికి సమాధానమే ఈరోజు మనం చదువుకోబోయేది. కుశలవులు రామాయణమును గానము చేయుట. బ్రహ్మదేవుని అనుగ్రహము వలన దివ్య జ్ఞానము పొందినవాడు మహాకావ్య నిర్మాణ చతురుడు అయిన వాల్మీకి మహర్షి కోసలాధీశుడైన శ్రీరాముని చరితమును మనోజ్ఞములైన శబ్ద అర్థ అలంకార శోభలతో లోక కళ్యాణమునకై అద్భుతముగా రచించెను. వాల్మీకి మహర్షి రామాయణమును 6 కాండములుగా 500 సర్గలతో 24,000 శ్లోకములతో రచించెను. పిదప ఉత్తరకాండమునకు రూపుదిద్దెను. మిక్కిలి ప్రజ్ఞాశాలియు కడు సమర్థుడు అయిన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేక అనంతర గాథను అశ్వమేధ యాగమునకు పిమ్మట జరగనున్న వృత్తాంతమును కూడా ఈ రామాయణ రచించెను. ఈ రామాయణమును కంఠస్థము చేసి గానము చేయగలవారు ఎవరు అని అతడు ఆలోచింపసాగెను. ఇట్లు చింతించుచు ఆ మహర్షి అట్టి శిష్యప్రాప్తికై భగవంతుని ధ్యానించుచుండగా ముని వేషములలోనున్న కుశలవులు అతడికి వచ్చి ఆయన పాదములను ఆశ్రయించిరి. గురు శుశ్రూష చేయుటలో నిరతులు. అధ్యయనమును పూర్తియగు వరకును స్థిరమైన నిష్ట కలిగిన రాజకుమారులను మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కిన వారును సమాన స్థాయిలో గానము చేయగల సోదరులను చక్కటి గాత్రము గలవారును తన ఆశ్రమ వాసులను అయిన ఆ లవకుశులను మహర్షి చూసెను. వీరు రామాయణమును గానము చేయుటకు సమర్థులు అని తలచెను. వేదతుల్యమైన రామాయణమును గానము చేయుట ద్వారా వేదార్థములను వ్యక్తపరచుటకై సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలోను వాటిని ధారణ చేయుటలోను గట్టి శక్తి గలవారు. వేదాంగములను అధ్యయనము చేసిన వారు అయిన లవకుశులను స్వీకరించెను. ఈ రామాయణ మహాకావ్యమున ముఖ్యముగా శ్రీరామ వృత్తాంతము, సీతాచరితము, రావణ వధ వర్ణింపబడినందున దీనిని రామాయణము అని, సీతాచరిత్రము అని, పౌలస్త్యవధము అని పేర్కొనవచ్చునని అపార జ్ఞాన సంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించెను. ఈ రామాయణము చక్కగా పఠించుటకు, మధురముగా గానము చేయుటకు అనువైనది. తిస్ర, చతురస్ర, మిశ్ర ప్రమాణములతో లేదా ధృత, మధ్య, విలంబిత ప్రమాణములతో అలరారునది. స రి గ మ ప ద ని అను సప్త స్వరములతో కూర్చబడినది. వేణాది తంత్రి వాద్యములపైనను మృదంగాది లయ వాద్యములతోడను పలికించుటకు అనువైనది. శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానకాది నవరసములతో పరిపుష్టమైనది. అట్టి రామాయణ మహాకావ్యమును ఆ లవకుశులు గానము చేసిరి. కవలలైన ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేరినవారు. వీణాది వాదనమున నేర్పరులు. మంత్ర మధ్యమ తారాస్థాయిలో గానము చేయుటయందు నిపుణులు. కమ్మని కంఠము గలవారు. మనుష్య వేషములలోనున్న గంధర్వుల వలె
చెప్పుచున్నవారు అభినయించుచు పాడుటలో కుశలురు, మృదు మధురముగా భాషించుటలో చతురులు, రాముని రూపమునకు అచ్చుగుద్దినట్లుగా ఉన్నవారు. ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేసిరి. ఏమాత్రము లోపము లేకుండా గురూపదేశము ప్రకారము గానము చేయగలవారు ముని బాలుర వేషములోనున్నవారు అయిన ఆ రాకుమారులు సకల ధర్మములను తెలుపునట్టి ఉత్తమమైన ఆ రామాయణ మహాకావ్యమును పూర్తిగా కంఠస్థమునర్చిరి. వారు అర్థవంతముగా చక్కగా పఠింపగలవారు. ఏ విషయమునందును మరుపులేక సావధాన చిత్తులయుండువారు. మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణములకు కుదురైన వారు, సమస్త శబ్ద లక్షణములను ఎరిగినవారు. మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు చేరియున్న సభలో ఆ సోదరులు రామాయణ కావ్యగానమును చేసిరి. ఒకానొకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు స్థితప్రజ్ఞులైన ఋషులెల్లరును విచ్చేసిరి. వారు అందరును అచట సుఖాసీనులై ఉండిరి. అప్పుడు మిగుల బుద్ధిశాలురు, రూప సౌభాగ్యములు గలవారు, సర్వ శుభలక్షణ సంపన్నులు అయిన ఆ లవకుశులు వారి సమక్షమున ఈ కావ్యమును గానము చేసిరి. ఆ సభలోని మునుల అందరూ ఆ కావ్య గానమును విని పరమాశ్చర్యభరితులైరి. వారు ఆనందాశ్రువులతో బాగు బాగు అనుచు ఆ లవకుశులపై ప్రశంసల జల్లు కురిపించిరి. ఏమాత్రము మాత్సర్యము లేనివారు, గానానందమున పొంగిపోయిన వారు అయిన ఆ మునులు అందరును గాన మధురిమలచే ప్రశంసార్హులైన కుశలవులను ఆహా, ఈ గాన మాధుర్యము అత్యద్భుతము అని మెచ్చుకొనుచు శ్లోకముల రచనా వైశిష్యము ఇంకనూ ప్రశంసనీయము, ఇది మునుపెన్నడో జరిగిన వృత్తాంతమే అయినను నేడు కన్నులకు కట్టినట్లున్నది అని కొనియాడసాగిరి. ఆ లవకుశులు ఇద్దరు శ్లోకములలోని భావములు, రసములు చక్కగా వ్యక్తమగునట్లుగా లయబద్ధముగా సప్తస్వర సంపదతో రాగయుక్తముగా మధురముగా గానము చేసిరి. తపోధనులు మహాత్ములైన ఆ మునుల ఆనంద పారవస్యములను గాంచి ఆ లవకుశులు భావరాగ తాళయుక్తముగా ఇంకనూ మధురముగా గానము చేయసాగిరి. వారి గానమునకు ఆనందించిన అచటి మునులలో ఒకరు వారికి కలసమును బహూకరించెను. బాసికెక్కిన మరి ఒక మహర్షి ప్రసన్నుడై వల్కలమును, ఇంకొకరు జింక చర్మమును, వేరొకరు మౌంజిని, మరి ఒకరు కమండలమును, యజ్ఞోపవీతమును వేరొకరు బహుమతిగా ఇచ్చిరి. ఒకరు మేడి పీఠమును, దానిపై అందమైన మెత్తని ఆసనమును, మరి ఒకరు జపమాలను, వేరొకరు కౌపీనమును బహూకరించిరి. అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు గొడ్డలిని, వేరొకరు కాషాయ వస్త్రములను, ఉత్తరీయమును, మరి ఒకరు జటా బంధనమును, ఇంకొకరు కాష్ట రజ్జువును, యజ్ఞపాత్రను, వేరొకరు సమిధలను కానుకలుగా సమర్పించిరి. పిమ్మట ఆ సభలోని మహర్షులు అందరూ స్వస్తి వచనములతో వారిని ఆశీర్వదించిరి, వరములను ఇచ్చిరి. వాల్మీకి మహర్షి విరచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహముగా ఉన్నది. మొదటి నుండి చివరి వరకు ఏ మాత్రము కుంటుపడక పూర్తిగా రచింపబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందరికీ మిక్కిలి ఆదర్శప్రాయమైనది. ఓ గాన కోవిదులారా, మీ కావ్యగానము అద్భుతముగా ఉన్నది. ఇది ఆయుర్వృద్ధికరమైనది, పుష్టిని గూర్చున్నది, ఎల్లరకును కర్ణపేయమైనది. ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించితిరి అని అచటి వారు అందరూ వారిని ప్రశంసించిరి. ఒకానొకప్పుడు వీధులయందు రాజమార్గములయందు గానము చేయుచున్న ఆ లవకుశులను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించెను. అంతట రామాయణమును మధురముగా గానము చేయుచు అందరి ప్రశంసలకు పాత్రులైన ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన భవనమునకు రప్పించి వారిని ప్రశంసించెను. శ్రీరామచంద్ర ప్రభువు దివ్యమైన బంగారు సింహాసనముపై ఆసీనుడై ఉండెను. ఆ మహావీరుని సమీపమున మంత్రులు సోదరులు చేరియుండిరి. అశ్వమేధ యాగ దీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులొలుకుచున్న ఆ ఇద్దరు చిన్నారులను చూచి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు గల ఈ చిరంజీవులు గానము చేసడి విచిత్రార్థ పద
విలసితమైన ఈ వృత్తాంతమును వినుడు అని పలికి ఆ మధుర గాయకులను పాడుటకై ప్రోత్సహించెను. ఆ బాలకులిద్దరూ ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మధురముగా రాగసయుక్తముగా వీణాతంత్రులను మీటుచు లయబద్ధముగా శ్రావ్యమైన కంఠస్వరములతో గానము చేసిరి. ఆ మహాజన సభలో వీణుల విందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్యుల శరీరములను పులకింపజేసెను, మనస్సులను ఆహ్లాదపరిచెను, హృదయములను ద్రవింపజేసెను. అది సభకే ఒక వెలుగు దివ్వయై వెలిసినది. ఈ బాలురు ఇద్దరు మునివేషములలో ఉన్నను రాజలక్షణములు గలవారు. వీరు గాయకులు, మహాతపస్సంపన్నులు. వీరి కావ్యగానము నాకును ఆనందమును గూర్చుచున్నది కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినుడు. అంతట వారు శ్రీరాముని ప్రోత్సాహముతో సర్వజనామోదకమైన మార్గ పద్ధతిలో గానము చేసిరి. శ్రీరాముడు సభలోని వారితో పాటు ఆ గానానందమును తానును అనుభవింపదలచిన వాడై ఆ గానమును వినుటలోనే నిమగ్నుడాయను. దానిని ఎంతగా విన్నను వారికి తనివి తీరకుండెను. సప్త ద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈ వంశమున సగరుడను వాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుని 60,000 మంది కుమారులను యజ్ఞాశ్వ నిమిత్తమై సముద్రమును త్రవ్విరి. కావున దానికి సాగరము అని పేరు వచ్చెను. ఇప్పుడు నేను 5వ సర్గలో ఉన్నాను. అయోధ్యానగర వర్ణన గురించి చదువుతున్నాను. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నె తెచ్చిరి. అట్టి మహావంశమును జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణమును లోకములన ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మ కామ అర్థములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోష దృష్టియు లేకుండా వినవలసినది, పఠింపవలసినది. సరయూ నదీ తీరమున కోసల అను సుప్రసిద్ధ దేశము గలదు. అది ధన ధాన్య సంపదలతో తొలతూగుచున్నది కనుక అతటి జనులు మిక్కిలి సంతుష్టులై ఉండిరి. ఆ కోసల దేశమున అయోధ్య అను పేరు గల ఒక మహానగరము గలదు. ఆ పురము మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింపజేసెను. ఆ కారణముగా అది లోక ప్రసిద్ధి వహించెను. ఆ మహానగరము 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు కలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అతటి వీధులు ఇరువైపుల వృక్షములతో విరాజిల్లుచు విశాలములై ఉన్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగానున్నది. కోసల దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవము ఇనుమడింపజేసెను. ఆ పురము ప్రశస్తమైన ద్వారబంధములతోడ అలరారుచుండెను. నగర మధ్య భాగమున వరుసలు దీరియున్న అంగళ్లతో అది మనోహరముగా నుండెను. అచ్చట వివిధములగు యంత్రములు, ఆయుధములు అమర్చబడి ఉండెను. అన్ని కళల యందును నిపుణులైన శిల్పులు ఆ నగరమున ఉండిరి. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు వంది మాగదులు గలరు. అది ధన ధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోట బురుజులతోనూ ధ్వజములతోనూ వందల కొలది శతజ్ఞులతోనూ ఆ పురి రాజిల్లుచుండెను. ఆ పురి నృత్య కళా కుశలురైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టూన గల విశాలమైన ప్రాకారము ఆ పురికి వడ్డాణము వలె మనోజ్ఞముగా నుండెను. దాని చుట్టూన విశాలమైన లోతైన అగట్టయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలవు. అందు మేలుజాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకముగా గలవు.
కప్పములను చెల్లించుటకై వచ్చెడి సామంతరాజుల సందడితో ఆ నగరము కలకలలాడుచుండెను. క్రయ విక్రయములకై తెంచెడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది క్రిక్కిరిసి ఉండెను. రత్నములు పొదిగిన రాజగృహములతోడ, క్రీడా పర్వతములతోడ, అంతస్తులతో కూడిన మేడలతోడ ఒప్పుచూ అది ఇంద్రుని అమరావతి నగరము వలె విరాజిల్లుచుండెను. జోదపు పలక వలె అష్టాపదాకారములోనున్న చిత్ర విచిత్రములైన రాజగృహములతో అది ఒప్పుచుండెను. అది అందమైన సుందరీమణులతో అలరారుచుండెను. నానావిధ రత్న శోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అతడి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మించబడి క్లిక్కిరిసియుండెను. ఆ పురము మేలైన వరి బియ్యముతో, చెరుకు రసము వంటి మధుర జలములతో సమృద్ధమై ఉండెను. దుందువుల మ్రోతలతో, మృదంగ ధ్వనులతో, వీణానాదములతో, మృదంగ రవములతో ఆ మహానగరము ఎంతయు మారుమ్రోగుచుండెను. సిద్ధ పురుషులకు తపఫలముగా లభించిన దివ్య భవనము వలె ఆ నగరమునందలి గృహములు బారులు తీరి విద్వాంసులతో నిండియుండెను. ఆ నగరమునందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినవారు, సమర్థులు, శబ్దవేది విద్యా నిపుణులు. కానీ వారు సహాయపడువారు లేక ఒంటరిగానున్న వారిని గాని, పారిపోవుచున్న వారిని గాని చంపెడివారు కాదు. వనమునందు మత్తిల్లి గర్వముతో గర్జించెడి సింహములను, గాండ్రించు పెద్ద పులులను, అడవి పందులను ఆ యోధులు ధీరులై వాడి అయిన శస్త్రాస్త్రములతో, బాహుబలములతో సంహరించుచుండెడివారు. అట్టి వేల కొలది మహారథులతో నిండియున్న ఆ అయోధ్య నగరమును దశరథ మహారాజు పరిపాలించుచుండెను. అచటి ద్విజోత్తములు అందరూ నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణ సంపన్నులు, వేదాంగములయందు పారంగతులు, సత్యమును పలుకుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతో సమానులు. అంతేకాదు వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలించుచుండెను. ఇక్కడతో 5వ సర్గ పూర్తయింది. 6వ సర్గ చదువుతున్నాను. దశరథుని పాలనలో అయోధ్య నగరం యొక్క వైభవము చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. దశరథ మహారాజు వేదార్థములను బాగుగా ఎరిగినవాడు. ధనాదులచే సూరులను, పండితులను ఆదరించి తన వశమునందు ఉంచుకొనిడివాడు. భావి పరిణామములను ముందుగా గుర్తించువాడు. మిక్కిలి ప్రతాపశాలి. పురజనులకును గ్రామ ప్రజలకును ప్రియమును గూర్చువాడు. ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు. విద్యుక్తముగా యజ్ఞములను చేయువాడు. ధర్మ కార్యములయందు నిరతుడు. ప్రజలనందరినీ అదుపులో నుంచగలవాడు. మహర్షి తుల్యుడు. రాజర్షి. ముల్లోకములయందును సుప్రసిద్ధుడు. చతురంగ బలములు గలవాడు. శత్రువులను తుదముట్టించెడివాడు. సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు. నిషిద్ధ విషయములయందు మనసు పెట్టనివాడు. ధన కనక వస్తు వాహనములను తదితర నిధులను కలిగియుండుట యందు ఇంద్రునితో కుబేరునితో సమానుడు. అట్టి దశరథ మహారాజు లోక పరిరక్షణయందు మహా తేజశాలి అయిన వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యమును పరిపాలించెను. సత్యసంధుడును, ధర్మమును లోబడి అర్ధకామములను పరిరక్షించువాడును అయిన దశరథుడు ఇంద్రుడు అమరావతిని వలె అయోధ్యను పాలించెను. ఇంద్రుడు అమరావతిని ఎలా పాలించేవాడో దశరథ మహారాజు అలా అయోధ్యను పాలించేవాడుట. శ్రేష్టమైన ఆ అయోధ్య నగరమునందలి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి. వారు ధర్మాత్ములు, అనేక శాస్త్రములను అధ్యయనము చేసినవారు, తాము కష్టపడి సంపాదించిన ధనముతోడనే తృప్తిపడువారు, లోభగుణము లేనివారు,
సత్యమును పలికెడువారు ఆ మహానగరమునందలి గృహస్థులలో ఏ ఒక్కడును సంపన్నుడు కానివాడు గాని, గోవులు అశ్వములు ధన ధాన్య సమృద్ధియు లేనివాడు గాని లేడు. వారందరూ తమ సంపదలను ధర్మకార్యములకు ధర్మబద్ధముగా అర్ధ కామ పురుషార్థములను సాధించుటకు వినియోగించడి వారే. ఆ పురమందలి జనులలో కామాతురుడు గాని, కదర్యుడు అంటే లోభి గాని, క్రూరుడు గాని, విద్యాహీనుడు గాని, నాస్తికుడు గాని ఎంతగా వెతికినా కానరాడు. అయోధ్య అందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు, ఇంద్రియ నిగ్రహము గలవారు, సత్స్వభావము గలవారు, సదాచార సంపన్నులు, మహర్షుల వలె నిర్మల హృదయులు. ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివాడు లేడు, శిరస్త్రాణమును తలపాగా మొదలగు వానిని ధరింపనివాడు లేడు, తన సంపదకు తగినట్లుగా భోగములు అనుభవింపనివాడు లేడు, అభ్యంగన స్నానములను చేయనివాడు లేడు, చందనాదికములను అలదుకొననివాడు లేడు, నుదుట తిలకమును గాని కస్తూరిని గాని బొట్టుగా ధరింపనివాడు లేడు. ఆ అయోధ్యయందు ఆకలితో అలమటించువారు లేరు, అందరును తనివిదీరా భుజించువారే, అతిథి అభ్యాగతులను ఆదరించెడివారే, అర్ధులకు దానములను చేయువారే, బాహుభూషణములను కంఠాభరణములను కంకణములను ఉంగరములను ధరించెడివారే, అందరును అంతఃకరణ శుద్ధి గలవారే. ఆ అయోధ్య నగరమునందు అగ్ని కార్యములను చేయనివాడు గాని, సోమయాగమును ఆచరింపనివాడు గాని, విద్యలను అరగొరగా నేర్చినవాడు గాని, చాలియు చాలని సంపద గలవాడు గాని లేడు. దొంగలు గాని వర్ణశంకరులు గాని అచట లేనే లేరు. అయోధ్య అందలి బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములైన సర్వకర్మలయందు నిరతులు, ఇంద్రియములను జయించినవారు, దానశీలురు, జపము వేదాధ్యయనము చేసటి స్వభావము గలవారు, దానములను స్వీకరించుటయందు విముఖులు. దశరథుని పరిపాలన కాలమునందు జానపదులలో నాస్తికులు గాని అసత్యవాదులు గాని, శాస్త్రములను అభ్యసింపని వారు గాని, అసూయాపరులు గాని, ఇహ పర సాధనయందు అశక్తులు గాని, అజ్ఞానులు గాని లేరు. ఆ నగరమున వేదాంగములు అంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము, ఈ 6 అనేవి వేదాంగములు అన్నమాట. ఈ వేదాంగములు తెలియనివాడు గాని, వ్రతములను ఆచరింపనివాడు గాని లేడు. వేల కొలది ద్రవ్యములను దానము చేయనివాడు గాని, దీనుడు గాని, వ్యాకుల చిత్తుడు గాని, రోగ పీడితుడు గాని లేడు. అతటి స్త్రీ పురుషులలో కాంతిరహితులు గాని, సౌందర్యహీనులు గాని, రాజభక్తి లేనివారు గాని మచ్చుగైనను కనపడరు. ఆ నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణముల వారు దేవతలను అతిథులను పూజించుయుండెడివారు. చేసిన మేలును మరువనివారు, ప్రీతితో దానములను చేసెడివారు. బ్రాహ్మణులు పాండిత్యమునందు శాస్త్ర వాదములయందును శూరులు, పరాక్రమవంతులు, ఇతరులు తమ తమ రంగములలో వీరులు, శూరులు. ఆ మహానగరమునందలి జనులు ఎల్లరును ధర్మములను ఆచరించువారు, సత్యమార్గమును వీడనివారు. అందువలన వారు దీర్ఘాయుష్మంతులు, భార్య పుత్ర పౌత్రాదులతో కూడియుండువారు. క్షత్రియులు బ్రాహ్మణుల ఎడ గౌరవము గలిగి రాజ్యపాలన చేయుచుండెడివారు. వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించెడివారు. శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచు ఈ 3 వర్ణముల వారిని సేవించుచుండెడివారు. ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజు ఆ అయోధ్య నగరమును పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడను మనువు వలె చక్కగా రక్షించుచుండెను. అచటి యోధులు పరాక్రమమున అగ్ని వంటి వారు, కుటిలత్వము లేనివారు, పరాభవములను ఏమాత్రము సహింపనివారు, శస్త్రాస్త్రాది యుద్ధ విద్యలయందు ఆరితేరినవారు. అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహములచే
గుహవలే దుర్భేద్యమై ఉండెను. కాంబోజ దేశపు జాతి గుర్రములతోనూ బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమ అశ్వములతోనూ వనాయు రాజ్యమున పుట్టిన మేలు జాతి హయములతోడను సింధు దేశమున జన్మించిన శ్రేష్టమైన గుర్రములతోడను ఉచ్చైశ్రవము వంటి ఉత్తమోత్తమ హయములతోడ ఆ పురము విలసిల్లుచుండెను. వింధ్య పర్వతమున పుట్టిన మదపుటేనుగులతోడ హిమవన్నగమున జన్మించిన మహాగజములతోడను బాగుగా బలిసి మిక్కిలి మదించి పర్వతముల వలెనున్న మాతంగములతోడను ఐరావత వంశమున జన్మించినటువంటి పుండరీకమను పేరు గల మహాపద్మజాతికి చెందినవి, వరుణ దిగ్గజమైన అంజన జాతికి చెందినవి, దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినవి అగు భద్రగజములతోడ ఆ పురము నిండియుండెను. భద్రజాతి గజములతోడ మంద్రజాతి ఏనుగులతోడ మృగజాతి వారణములతోడ అట్లే మృగ మంద్ర అను రెండేసి జాతుల సాంకర్యము గల ఏనుగులతోడ మంద్ర మృగ అను మూడేసి జాతుల సంకర గజములతోడ ఎల్లప్పుడూ మదించియుండి పర్వత సమానములైన ఏనుగులతోడ ఆ అయోధ్య విలసిల్లుచుండెను. ఇప్పటి వరకు నేను చదివినవి ఆ ఏనుగుల పేర్లు, ఏనుగుల రకాలు. ఆ నగరము వెలుపల కూడా 2 యోజనముల మేరకు వ్యాపించియుండెను. సార్థక నామధేయము గల ఆ అయోధ్యను, అయోధ్య అనేది ఇతరులను జయించుటకు సాధ్యము కానిది అని అర్థం. అయోధ్య అనే పదానికి అర్థం. సార్థక నామధేయము గల ఆ అయోధ్యను దశరథ మహారాజు పరిపాలించుచుండెను. రాజశిరోమణియు మహా తేజశాలి అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములను వలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను. ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలు గల కవాటములతోడ చిత్రములైన గృహములతోడ శోభిల్లుచుండెను. వేల కొలది పురజనులతో కలకలలాడుచు శుభప్రదమైన ఆ పురిని ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండెను. ఇక్కడి వరకు అయోధ్య నగరం యొక్క విశేషాలు మనం తెలుసుకున్నాం. రేపటి రోజున తర్వాత కథలోకి వెళదాం. స్వస్తి. సర్వం శ్రీ రామచంద్ర పాదారవిందార్పణమస్తు. స్వస్తి.